చీరాల మండలం దేవీనూతల గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గోనబోయిన పెద్ద అంకయ్య, గోనబోయిన చిన్న అంకయ్య, గడ్డం చలపతిరావులకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పరామర్శించి తక్షణ సహాయం అందించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆయన తనయుడు చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ మద్దులూరి మహేంద్రనాథ్ దేవీనూతల గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన ఆయన ఒక్కో కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున, ముగ్గురు కుటుంబాలకు మొత్తం 1,50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని డాక్టర్ మహేంద్రనాథ్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం, పార్టీ తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ అయింది. పాపం కుటుంబం మొత్తం నా సపోర్ట్ ఇవ్వడం కోసం వచ్చారు కదా. ఎమ్మెల్యే గారు వచ్చారు, నాన్నగారు అదే మాట్లాడాడు. అన్నయ్య ఆ రోజు హైదరాబాద్ లో ఉన్నాడు. అన్న నేను స్పాట్ జరగకుండా అన్నయ్య ఫోన్ చేశారు. జరిగింది సార్, అది దానివల్ల అబ్బాయి బాగా చేతిలో ఉందా తీసుకొని తొందరగా అన్నయ్య దగ్గరికి వెళ్ళండి. నెంబర్ కొట్టేస్తే సబ్మిట్ చేసుకొని మళ్ళీ బోర్డుకి వెళ్ళిపోవడం చేసి తొందరగా మళ్ళీ బోర్డుకి వచ్చేద్దాం. కొంచెం సైడ్ అన్న వాళ్ళు అక్కడ సబ్మిట్ చేసుకుంటే ఫస్ట్ మంత్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. చాలా విషయం ముక్కలు మొత్తం బూడిద అయిపోయిందంటే వయసు ఉందా? నాకు ఎంత వయసు ఉందా? మూడు కుటుంబాలు ఉన్నాయి. ముగ్గురు బిల్లు బిల్లురా బిల్లు లేవట్లేదు. మంతం జగన్ గారు పిలవండి. రెండు పోండి బెదిరిద్దులే ఫ్యామిలీ ఏంటంటే టీడీపీ ఏంటంటే మా మామయ్య వాళ్ళు టీడీపీ అంటే దేవనూతలో టీడీపీ అంటే మా మామయ్య వాళ్ళు 40 ఏళ్ల నుంచి ఆయనే బూత్ ఇన్ఛార్జ్ ఆయన. మా ఉల్లంఘేశ్వర మామయ్యకి రైట్ హ్యాండ్. ఇంక బయటకు వచ్చేసినట్టు ఏం లేవు. అసలు ఏం మాట్లాడకూడదు. మరి ఎక్కడ ఉంటున్నారు ఏముంది ఇక్కడ ఇల్లే లేదు. నిన్న మొత్తం అంటే నిన్న కొంత ఆటలు పెట్టి చూసారండి. ఇంట్లో పెట్టి మనం కట్టి దీనికి పడింది అన్నయ్య. దీనికి పడి వెళ్ళి ఆ పక్కింటికి పడింది, పక్కింటికి పడి వెళ్ళి మళ్ళీ ఎదురు ఆ ఇంటికి పడింది. 10 ఎకరాలు పెట్టాము. అసలు ఏం లేవు. నాకు వెళ్ళకూడదు ఇప్పుడు. పర్లేదు కానీ అంటే ఎంతో కొంత మీకు ధైర్యం చెప్పగలం. అసలు ఆ రోజు జరిగిన కాడి నుంచి అన్న ఆయన అసలు మామూలుగా అడిగి ధైర్యంతో పాటు సర్టిఫికేట్స్ అని అసలు ఏం మాట్లాడకూడదు అన్న. మీకు తెలుసు కదా ఫార్మేట్. మంచి అన్న ఉన్నాడు ఇబ్బంది అనేది మీ ఎమ్మెల్యే గారు పంపించారు. దాని ప్రకారం 3 కుటుంబాలకి
మీరే పెద్ద కాబట్టి ఇంకో కుటుంబం అంటే మీ లాస్ మేము భర్తీ చేయలేము కానీ మా వంతు ధర్మంగా మేము ఏం చేయాలో చేస్తాం ప్రభుత్వం తరపు నుంచి మీకు